నా పేరు ఎస్ నరసింహారెడ్డి, ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడిని. గత ప్రభుత్వం ఏమైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం ఏమీ చేయలేదు. ఒకటి, ఆటో డ్రైవర్లకు మేము ట్యాక్స్ వసూలు చేయలేదని చెప్పింది. ఆ వసూలు అనేది సంవత్సరానికి 420 రూపాయలు ఏదో ఉండే. దాని ప్రకారం ₹1.20 ఏదో బిచ్చగాడు కూడా ఈరోజు ₹1.20 తీసుకోడు. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే 10 సంవత్సరాలు ఆటో డ్రైవర్లకు అది చేసాం ఇది చేసామని చెప్తా ఉన్నదో అది బూటకం. ₹1.20 మాఫీ చేసి ఆటో డ్రైవర్లకి మేము ఏది చేశామని చెప్పడం అనేది దుర్మార్గమైన విషయం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆటో డ్రైవర్ల సమస్యలు కూడా తీరే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇప్పుడు 12,000 రూపాయలు ఏదైతే ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పిందో ప్రభుత్వం, వెంటనే దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకుంటున్నాం ఏంటంటే, గత ప్రభుత్వం 7 లక్షల రూపాయలు అప్పు చేసి పోయింది కాబట్టి అది తీర్చుకోవడం, రైతులు ఏవైతే ఉన్నాయో రుణాలు మాఫీ చేయడం లాంటి సమస్యలు ఉన్నది కాబట్టి మేము గవర్నమెంట్ దగ్గర ఇంకా కొంచెము వెయిట్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాం. కానీ వెంటనే ప్రభుత్వం కూడా మాకు ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇట్లనే డిలే చేస్తే మాత్రం మేము సంఘటితంగా పోరాడి ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము పోవడానికి అవకాశం ఉంది. దయచేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము మీ ఐఎన్టీసీ యూనియన్లో పనిచేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలో పనిచేస్తున్నాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వకుండా వెంటనే 12,000 రూపాయలు మా ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని మేము ఈ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేరు విప్లవ్ కుమార్, తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యం జిల్లా మరియు నగర కమిటీ ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి క్యాంపు ఆఫీసులో మేము సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా మా రాష్ట్ర అధ్యక్షులు నరసింహారెడ్డి గారి సమక్షంలో చర్చించి ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా మేము అడుగులు వేసేదానికి మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. గత ఎన్నికల్లో మనకి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం ప్రతి ఆటో డ్రైవర్కి 12,000 రూపాయలు ఏదైతే ఉందో వాటిని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మోటారు కార్మికులందరినీ కూడా గాలికి వదిలేసింది, రవాణా రంగ కార్మికులందరినీ కూడా గాలికి వదిలేసింది. మేము అడగకుండానే మాకు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు ఆటో డ్రైవర్లకి చెప్పింది. కాబట్టి తక్షణమే భద్రతతో కూడినటువంటి సంక్షేమ బోర్డును కూడా మోటార్ రంగ కార్మికులందరికీ కూడా వర్తింపజేసే విధంగా, ఒక ఆటో కార్మికులకే కాకుండా మిగతా మోటార్ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో కారు యూనియన్ కానీ, ఆటో యూనియన్ కానీ, లారీ యూనియన్ కానీ, మోటార్ రంగంలో డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి మోటార్ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో లక్షలాది మంది మోటార్ రంగ కార్మికులు రవాణా రంగాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఒక సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా మోటార్ రంగ కార్మికులు కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.